అధ్యక్షుడు రగిలిపోతున్నాడు. ఏదైతే ట్రంప్ తాజాగా తన గురించి చేసిన వ్యాఖ్యలు దీని మీద ధీటుగా స్పందించారు. డైరెక్ట్గా ఉక్రెయిన్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఉక్రెయిన్లో నాకు ప్రజాదరణ భారీగా తగ్గిపోయిందని ట్రంప్ చెప్తున్నారు. ఉక్రెయిన్లో నాకు ఆదరణ 4% పడిపోయిందని ఆయన ప్రకటించారు. ఇలాంటి వార్తలు సమాచారం అంతా అమెరికాకు రష్యా నుంచి అందుతోంది. ఇలాంటి అబద్ధపు తప్పుడు సమాచారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిక్కుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు. తనతో భేటీ కోసం తమ రాజధాని కీవ్ సిటీకి అమెరికా రాయబారి కెయిత్ కెల్లాగ్ వచ్చేసిన వేళ జెలెన్స్కీ వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్ రష్యాలో అమెరికా ప్రత్యేక రాయబారిగా విధుల్లో ఉన్న కెయిత్ జెలెన్స్కీతో పాటు ఉక్రెయిన్ మిలిటరీ కమాండర్తో కూడా భేటీ అవుతున్నారు. చక్కటి ఫలవంతమైన చర్చలను ఆశిస్తున్నట్టు కెయిత్ చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు మంగళవారం సౌదీ అరేబియా వేదికగా అమెరికా రష్యా మధ్య చర్చలు ప్రారంభమైన తర్వాత బాధిత దేశం ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండానే అమెరికా రష్యా విదేశాంగ మంత్రులు తొలి దఫా చర్చలు మొదలుపెట్టడం, ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఈ దేశాలు నిర్ణయించేయడం, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వార్న్స్, అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ భేటీలో పాల్గొనడం, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ భేటీకి కీలక భూమి పోషించడం, తమ భాగస్వామ్యం లేకుండానే జరిగే చర్చలు అంగీకారం కాదు అంటూ ఈ సందర్భంగా జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు. అందుకనే జెలెన్స్కీ ఓ నియంత అంటూ ట్రంప్ వ్యాఖ్యానించుకొచ్చాడు.